వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఐఎన్టీయూసీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది। ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రులు వినోద్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గండ్ర సహా సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు। అంబేద్కర్ సెంటర్ నుంచి ర్యాలీగా వచ్చిన నేతలు సభాస్థలం దగ్గర ఐఎన్టీయూసీ జెండాను ఆవిష్కరించారు। ఇక భూపాలపల్లి సభలో మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతున్నారు। ఇప్పుడు లైవ్ చూద్దాం। కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా కీలకమైన పాత్ర వేశాము। మేమందరం కూడా కేంద్రం పైన ఒత్తిడి వేస్తామని చెప్పి సోనియా గాంధీ గారు ఒక కంకణం కట్టుకొని సీమాంధ్ర ప్రాంతంలో కూడా ఓడిపోయినా గానీ తెలంగాణ ఇచ్చి తీరుతాను, 2004లో అలయన్స్ చేసినాము, మేము మాట ఇచ్చినాము, డిసెంబర్ 9th నాడు 2009లో అనౌన్స్ చేస్తామని చెప్పి ఆమె ధైర్యంగా మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది। మనం చూస్తున్నాం, అక్కడ బోడోల్యాండ్ సెపరేట్ స్టేట్ ఉండింది, విదర్భ సెపరేట్ స్టేట్ ఉంది। ఇన్ని అజిటేషన్స్ ఉన్నప్పటికీ కూడా బోడోల్యాండ్లోనైతే అక్కడ చాలా మంది కొట్లాడుతూ చనిపోవడం జరిగింది, కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు సోనియా గాంధీ గారు। కేవలం తెలంగాణ ప్రాంతానికి ఒక కొత్త రాష్ట్రం కావాలని చెప్పి మనకు కొత్త రాష్ట్రం ఇవ్వడం జరిగింది। అందరూ అనుకుంటారు చాలా ఈజీగా ఇక్కడ ఉద్యమం చేసినందువల్ల అక్కడ తెలంగాణ ఇవ్వడం అని కాదు। 3-4 రాష్ట్రాలలో తీవ్రంగా సెపరేట్ స్టేట్ కావాలని చెప్పి ఉద్యమం ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ ఎంపీస్ అందరూ కూడా ఢిల్లీలో సస్పెండ్ అయ్యి అక్కడ పార్లమెంట్ స్టెప్స్ పైన నినాదాలు చేస్తూ తెలంగాణ కావాలని చెప్పి ఇవన్నీ ఒత్తిడిల వలన సోనియా గాంధీ గారు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు। అందరు కాంగ్రెస్ ఎంపీస్ 273 ఎంపీస్ని ఒక తాటిపై తీసుకొచ్చి ఆమె ఒక రిస్క్ గా మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది। తెలంగాణ ఇచ్చిన తర్వాత చాలా మంది కూడా ఇప్పుడే మా సీనియర్ నాయకులు అందరూ కూడా చెప్పే విషయం, చాలా వాగ్దానాలు ఇవ్వడం జరిగింది। కార్మికులు, ప్రజలు వీళ్ళందరూ కూడా ఇదే అనుకున్నారు, అరే కొత్త తెలంగాణలో మాకు ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మాకు ఏదైతే సమ్మె జీతాలు కూడా మాకు వస్తాయి, ఓపెన్ కాస్ట్ మైనింగ్స్ పోతాయని చెప్పి అందరు కార్మికులు ఓటు వేయడం జరిగింది। కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా కాలేదు। మొన్న KK2 మైన్స్ లో కూడా జీవన్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మేమందరం అక్కడ పోయి వినోద్ గారు ఆధ్వర్యంలో అక్కడ మేము ధర్నా చేయడం జరిగింది। మీరు ఇంతకుముందు ఎలక్షన్లలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ రద్దు చేస్తామన్నారు, అప్పుడు కొందరు లేచి అడిగినారు మాకు, అరే సార్ అప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కదా, అరే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రి ఉండే అని చెప్పి మేము ఏది కొట్లాడినా కానీ ఎప్పుడు కూడా కాలేదు। అందు గురించి మనకు తెలంగాణ వచ్చింది, మనం మాట ఇచ్చినాము, ఓపెన్ కాస్ట్ మైన్లు బంద్ చేయాలి, బంద్ చేసి ఏదైతే లాంగ్ వాల్ మైనింగ్ లో ఒక కొత్త టెక్నాలజీతో ఉద్యోగాలు పోకుండా అదే ఉత్పత్తి చేస్తూ మన వర్కర్లకు కూడా న్యాయం అయ్యేలాగా ఇదొక సమస్య ఉంది, మీరు అమలు చేయాలని చెప్పి అందరం కూడా అక్కడ సమ్మె చేయడం, ధర్నా చేయడం జరిగింది। మీ అందరికీ ఒక విశ్వాసం ఇప్పిస్తున్నాను, ఐఎన్టీయూసీ ఇప్పుడే వాళ్ళు చెప్పినట్టు వెంకట్రావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేయడం జరిగింది। మేమందరం కూడా ఇదే కోరుతున్నాము, మీరు ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఐఎన్టీసీ మా కాంగ్రెస్ వ్యవస్థగా ఇచ్చేసేయండి, మేము మా కార్మికుల గురించి మేము కొట్లాడతాం, కార్మికుల సమస్యల గురించి మేము కొట్లాడతాము, మేము ఐఎన్టీసీని బలంగా చేసి ఏదైతే ఇంతకుముందు అందరు నాయకులు చెప్పినారో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఐఎన్టీసీ హయాంలో ఏదైతే సింగరేణి రక్షణ గురించి BIF నుంచి తొలగించడం జరిగిందో, CMPF ఆఫీస్ తేవడం జరిగిందో, 5th వేజ్ బోర్డ్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఇవన్నిట్లో కూడా అప్పుడు ఐఎన్టీసీ ఒక కీలకమైన పాత్ర వేసింది। ఇదే ధైర్యంతో మేమందరం కూడా మా వినోద్ గారి నాయకత్వంలో ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు వీళ్ళ మీద చాలా పెద్ద భారం ఉంది జనక్ ప్రసాద్ ఇంకా వినోద్ గారి పైన। వినోద్ గెటప్ అండ్ సే yes వీళ్ళందరూ కూడా మేమందరం కూడా వాళ్ళతో ఉండి, మా మంత్రి గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు, రాజయ్య గారు ఉన్నారు, సురేష్ రెడ్డి గారు ఉన్నారు, మన వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు, మేమందరం మీకు విశ్వాసం ఇప్పించదలుచుకున్నాం। సింగరేణి కార్మికులకు మేమెప్పుడు కూడా మీతో ఉంటాము, మీ సమస్యలు దూరం చేస్తాము। ఏదైతే సింగరేణి సంస్థను BIFR నుంచి తొలగించడం జరిగిందో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లో కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ చేస్తుందని చెప్పి మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తూ వచ్చే ఎలక్షన్లలో
మా రాజయ్య గారు వరంగల్ నుంచి పోటీ చేయబోతున్నారు. వారికి టికెట్ వచ్చిన తర్వాత అందరికీ కూడా ఈ ఎలక్షన్ లో వారు 3 మెట్లు అన్నారు. ఇది మొదటి మెట్టు ఈ ఎలక్షన్. దీంట్లో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం వచ్చింది మనకు. దీంట్లో కేవలం కాంగ్రెస్ అభ్యర్థిని ఓటేసి గెలిపిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తుంది. ఏదైతే వాగ్దానాలు ఇచ్చినారో ఆ వాగ్దానాలు కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరితో కోరుతూ ఐఎన్టీయూసీని సపోర్ట్ చేయండి, కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయండి. మేమందరం మీ వెంట ఉంటామని చెప్పి మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.